విజయనగరం జిల్లా ఎస్కోటలో ఫుల్లర్టాన్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ దాష్టికానికి పాల్పడింది. వేపాడ మండలం అరిగిపాలెంలో రాజేశ్వరి అనే మహిళకు 60,000 రూపాయలు రుణమిచ్చింది ఆ సంస్థ. డబ్బులు తిరిగి చెల్లించలేదంటూ రాజేశ్వరిపై రికవరీ ఏజెంట్స్ దాడి చేశారు. ఆ తర్వాత ఆమె కుమారుణ్ణి కిడ్నాప్ చేసి ఆఫీసులో బంధించారు. ఆ బాలుడు చాలాసేపు ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలోనే ఉన్నాడు. దీంతో ఆ కంపెనీ వద్దకు వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులు నిలదీశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్. చెప్పండి, చాలా రూల్స్ వచ్చాయి, చట్టాలు వచ్చాయి, ఈ విధంగా రుణం రికవరీ చేయకూడదు అని చెప్పి. అయినప్పటికీ కూడా ఇటువంటి ఒక పద్ధతిని అనుసరించారు ఈ ఫుల్లర్టాన్ ఫైనాన్స్ అనే వాళ్ళు. ఏం జరిగింది విజయనగరంలో? పోలీసులు కేసు నమోదు చేశారా? అప్డేట్స్ ఏంటి? విజయనగరం జిల్లా ఎస్కోట మండల హెడ్ క్వార్టర్ లో ఈ ఫుల్లర్టాన్ ఫైనాన్స్ కంపెనీ అనేటువంటిది చిన్న చిన్న వ్యాపారస్తులకి వడ్డీకి అప్పులు ఇచ్చేటువంటి సంస్థ. ఇది నేషనల్ వైడ్ గా పెద్ద సంస్థగానే మనకి అర్థమవుతుంది ఈ సంస్థ. కాకపోతే లోన్ రికవరీ విషయంలో మాత్రం మీరు థర్డ్ పార్టీకి అప్పచెప్పారు. లోన్ రికవరీస్ ఏమైనా ఉన్నట్టయితే వసూలు చేయడానికి దానికి సంబంధించి ఈ ఫుల్లర్టాన్ సంస్థ అప్పచెప్పినటువంటి లోన్ రికవరీ వేపాడ మండలంలో చెందినటువంటి రాజస్థాన్ యుగంధర్, మీ వాయిస్ కట్ అవుతుంది. చూస్తున్నాం విజయనగరం జిల్లా ఎస్కోటలో ఫుల్లర్టాన్ ఫైనాన్స్ సంస్థ దాష్టికం. రుణం తీసుకున్న మహిళపై రికవరీ ఏజెంట్స్ దాడి చేశారు. ఆమె కొడుకుని తీసుకుని ఆఫీస్లో చాలాసేపు నిర్బంధించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. 60,000 రుణం తీసుకుంది. థర్డ్ పార్టీకి ఈ రుణాలని వసూలు చేయాల్సిన బాధ్యతను అప్పచెప్పింది. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ రుణం తీసుకున్నది ఫుల్లర్టాన్ సంస్థలోనే కాబట్టి వాళ్లే ఈ ఘటనకి బాధ్యత వహించాల్సిన పరిస్థితి.